పేరు పేరున అభినందిస్తూ స్వామి ఆశీస్సులు మెండుగా దండిగా ఉండాలి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ సహకారం అందించాలని మీ అందరినీ మనసా వార్త కడుపున కోరుకుంటూ, అలాగే మా పిల్లల గురించి చెప్పక్కర్లేదు. మందిరంలో ఏ కార్యక్రమంలో నాకు కుర్చీ వేస్తారు, కూర్చోండి మేము చేస్తూ ఉంటారు. మీరు కూర్చోండి, మేము అన్నీ చేసుకుంటాం. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్న కాకుండా పాత వాళ్ళు కూడా గ్రూపులో మెసేజ్ పెట్టి వచ్చి హెల్ప్ చేసి చాలా చక్కగా అన్నీ అరేంజ్ చేస్తారు. క్లీనింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు, స్వామి డెకరేట్ చేస్తారు, గుమ్మాలు పశువులు రాజిస్తారు. అంటే ఇలాంటి వాళ్ళు స్వామితో మన దగ్గరికి వచ్చాక ఇన్స్పైర్ అయ్యారు. అంతకుముందు వాళ్ళు స్వామికి ఏంటి తెలియదు, సాయిరామ్ అంటే స్వామిలో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మమేకం అయిపోయి 3 నెలలు మొత్తం కలిసిపోయి రాగానే సాయిరామ్ అన్నం మాకు ముందే దండం పెట్టుకోవడం, వచ్చి స్వామి దండం పెట్టుకోవడం, విభూతి దానం చేయడం, అలాగే రోజుకొకరు హారతి ఇవ్వడం, అలాగే ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం, రాగానే కూర్చొని ట్రైనింగ్ ముందు ప్రార్థన చేయడం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కేవలం మిగిలిపోతే అందరూ కూడా సమర్థులే, అందరూ కూడా కాంపిటీట్ చేస్తున్నారు. గ్రామాలను డెవలప్ అవడానికి మీరే కారణం. నేను చేసే తక్కువ, మీ అందరి సహకారం ఎక్కువ. మీ అందరి సహకారంతో ఇలా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తాను. అలాగే శ్రీనివాసరావు గారు ఇప్పుడు వచ్చారు. ఆయన ఈ మందిరం ఆస్థాన పండితుడు. పొద్దున్నే ప్రాతకాలం వేసి స్వామివారికి నైవేద్యాలు ఇచ్చి స్వామివారికి నైవేద్యం పెడతారు. మధ్యాహ్నం పూజా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళందరూ కూడా మనం ఇచ్చేది తక్కువ, సేవ వాళ్ళందరూ ఎక్కువ తీసుకుంటాం. మీరందరికీ స్వామి మెండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో గ్రూపు ఫాలో అవ్వండి. 3 గ్రూపులు ఉన్నాయి. మగం గ్రూపు, టైమింగ్ గ్రూపు, మగం రిలేటివ్ గ్రూపు. ఈ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి మనకి మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలు తెలుస్తాయి. నేను పెట్టే మెసేజ్ తెలుస్తాయి. ఇక్కడ కొత్తగా ఏ టైంలో ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుంటూ అందరూ ఫాలో అవ్వండి. పక్క వాళ్ళకి చెప్పండి. ప్రస్తుతం టైమింగ్ మగ్గం ట్రైనింగ్ అవుతున్నది. అందరం మర్చిపోయిన రావుకి గారు మా డ్యూటీ టీచర్, డ్యూటీ తక్కువ, ఆవిడ ఆర్థికంగా తక్కువే, ఆర్థికంగా బాగోలేదు పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏ కార్యక్రమం ముందు ఆవిడే ఉంటారు. అలాగే డ్యూటీలో అందరికీ కూడా పరిపూర్ణంగా అన్ని బ్యాగులు అన్ని చక్కగా చెప్పి చాలా బాగా చెప్తుంటారు. మన భజనకు వస్తుంటారు గురువారం ఆదివారం. మరి అమూల్య, ప్రియాంక వీళ్ళందరూ కూడా మా భజనకు వచ్చి కార్యక్రమం పాల్పంచుకుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ కామేశ్వరి గారు, ఆవిడ చెప్పబోతుంది. సో ఆవిడ నాకు లైఫ్లో కనపడి సాధించి నేను చేసే ప్రతి కార్యక్రమానికి ఆవిడ కోఆపరేషన్ ఉంటుంది. ఇంట్లోనే ప్రతి నెల 2 ఆదివారం అమృతకర సార్ పెడతాం. తనే చూసుకుంటుంది, నేను పట్టించుకోలేదు. ఆ రైస్ అన్ని సేకరించి కిరాణా సామాన్ తెప్పించి అన్నీ 10 కేజీ రైసు, పప్పు, ఉప్పు అన్నీ ఉన్నాయో చూసుకొని అందులో పెట్టిన నూనె వల్ల అసలు 2 సార్లు జారిపోయింది. అయినప్పుడు కూడా మళ్ళీ 3 వేసి కాలు విప్పిన 4 వేసి చదువుతుంది. సో అటువంటి నా వెనక నుండి నడిపిస్తున్న జీవితానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఇంట్లో ఆడవాళ్ళు సహకరిస్తే మనం ఏ పని చేయగలం, ఆడవాళ్ళు సహకరి మనం ఏ పని చేయగలం. మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నానంటే నేను ఇంట్లో ఏం పట్టించుకోకపోయినా తనే అన్ని దగ్గర నుండి నడిపించి అన్నీ చేస్తాను. మేము నచ్చిపోయిన అమృతకరసం బుక్ చేస్తాను. కాబట్టి ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది, పప్పు తీసుకోండి, గోల్ ప్యాకెట్ తీసుకోండి, అన్నీ చేసి వాళ్ళని రెడీ చేస్తాను. సో మీ అందరికీ కూడా ప్రేయర్ పేరు నాకు వచ్చే ధన్యవాదాలు. మరి